విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈ రోజు మనతో పాటు కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, బీజేపీ లీడర్ బండి సంజయ్ గారు గద్దర్ లాంటి ఆ, వాళ్ళకి పద్మశ్రీ అవార్డు ఇవ్వం మేము బీజేపీ ప్రభుత్వం అన్నారు. అయితే ఆయన ఆ ఒక్క మాటతోటి ఆపలేదు మేడం. బీజేపీ కార్యకర్తలకి కొంతమంది చనిపోవడానికి కారణం ఆయనే అన్నట్టు మాట్లాడారు. మనం ఏ విధంగా చూడాలి మేడం దీన్ని? అది ఆయనకి మరి ఆ, ఆయన ఎంపీ ఎట్లయ్యాడో, కేంద్ర మంత్రి ఎట్లయ్యాడో అర్థం కావట్లేదండి. మేడం, ఆ, ఇప్పుడు ఆయన ఒక్క బీజేపీ వాళ్ళు ఓట్లు వేస్తేనే గెలవలేదు. అవును మేడం. పైగా ఆ, ఓట్లేయని వాళ్ళకు కూడా ఆయన ఎంపీనే, ఓట్లేయని వాళ్ళకు కూడా ఆయన మినిస్టరే, సెంట్రల్ మినిస్టరు. కాకపోతే ఆయన్ని తెలంగాణ ప్రజలకి కాస్త ఊరటనివ్వటం కోసం కేంద్ర ప్రభుత్వం ఆ, ఇచ్చినట్టు ఇచ్చింది తప్పితే అసలు ప్రాధాన్యత లేని మంత్రిత్వ శాఖలు పోయినసారి కూడా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ఏ, కార్పొరేషన్ మంత్రిత్వ శాఖ ఇచ్చారు ఈయనకి. ఎవరికి? కిషన్ రెడ్డికి. అవును. ఆయన మణిపూర్లో అల్లర్లు జరుగుతుంటే హైదరాబాద్లో ధర్నాలు చేస్తున్నాడు గ్యాస్ బండ్ల గురించి. ఇప్పుడు ఈ విధంగా సంజయ్ మాట్లాడటం కూడా నేనేం పెద్ద ఆశ్చర్యపోవట్లేదు. ఇంతకు ముందు కూడా అలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటంలో అసలు సంజయ్ని మించి ఇంకెవరు ఈ దేశంలో ఉండరన్నమాట. ఇప్పుడు ఒక రకంగా మోడీ కూడా ప్రెస్ మీట్లలో ఫేస్ చేయలేంది, బహుశా సరిగా అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా మాట్లాడడం రాకే ఆయన కూడా ప్రెస్ మీట్లు పెట్టడు. ఇప్పుడు 10.5 సంవత్సరాలు అయింది దగ్గర దగ్గర ఆయన పిఎం అయ్యి, ఇంతవరకు ప్రెస్ మీట్ లేదు. అలాగే ఇప్పుడు వేరే దేశం ఏమన్నా వెళ్తారనుకోండి, వెంట ప్రెస్ ఉండేది మామూలుగా ఇంతకు ముందు. ఇప్పుడు ఉండదు. ఆయన ఇష్టం, ఆయన ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. ఆయనకి వంట చేయడానికి వాళ్ళకి ఇచ్చేంత ప్రాధాన్యత ప్రెస్కి ఇవ్వడు ఆయన. వంట సామాగ్రి, వంట మనిషి అన్ని పట్టుకుని పోతారు, సామాన్లు సరుకులు అన్ని తీసుకొని వెళ్తారు. ఎందుకంటున్నా అంటే, ఒక ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, కేంద్ర మంత్రి కావచ్చు, లేదు కింద స్థాయిలో ఒక చిన్న ఏమంటారు కౌన్సిలర్ కావచ్చు, సందర్భాన్ని బట్టి ప్రజలకి ఏదైనా ఒక మాట చేరువ కావాలి అంటే ఉన్న ఏకైక సాధనం ప్రెస్. ఆ ప్రెస్ని వాడాల్సినంతగా వాడకుండా వాడకూడని విషయాలకి ఈ ప్రెస్ని ఆమ్, వాడుతున్నారు బీజేపీ వాళ్ళు. మరి కేవలం బీజేపీ వాళ్ళు కట్టే ట్యాక్సుల వల్లనే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే, మీరు బీజేపీ వాళ్ళకే సేవలు చేస్తానంటే మాకేం అభ్యంతరం లేదు. అసలు ఎలా అనగలుగుతారు? అసలు పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. వీళ్ళు పార్టీని ప్రభుత్వాన్ని పూర్తిగా కలిపేశారు. ఎందుకు అంటే, ఈ విషయం మాట్లాడడానికి ప్రతిపక్షాలకి ధైర్యం లేదు, ప్రాంతీయ పార్టీలకి ధైర్యం లేదు, ప్రెస్కి అంతకన్నా ధైర్యం లేదు. ఎందుకంటే ప్రెస్ మొత్తాన్ని కొనేశారు. ఇవాళ దే దేశం మొత్తం మీద ఉన్న నేషనల్ మీడియా మొత్తం కూడా యూట్యూబ్ ఛానల్స్ మినహాయిస్తే కొన్ని, అందరూ మోడీ భజన చేసేవాళ్ళే. మొత్తం ప్రత్యక్ష పెట్టుబడులు, పరోక్ష పెట్టుబడులు, అంతర్జాతీయ పెట్టుబడులు మొత్తం వాళ్ళు పెట్టేసుకుని ప్రెస్ మొత్తానికి నోటికి ప్లాస్టర్లు వేసేశారు. ఒకప్పుడు వీళ్ళు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గురించి మాట్లాడతారు, కానీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలోనే పత్రికా స్వేచ్ఛ ఎక్కువ ఉంది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, నిరసనగా ఏమీ ప్రింట్ చేయకుండా బ్లాంక్ పేపర్ పంపించేవాళ్ళు, నిరసన తెలియజేశారు అట్లా. ఇప్పుడు వీళ్ళకి ఆ ధైర్యం లేదు, ఆ ధీమా లేదు. సరే, పైనుంచి కిందకి ఇదే ఆర్డర్ కొనసాగుతుంది అన్నట్లుగా ఇప్పుడు బండి సంజయ్ ఆయన వ్యాఖ్యలు ఇలాగే ఉంటాయి.
ఇప్పుడు పద్మశ్రీలు, పద్మ అవార్డులు వెనక ఎంత స్కామ్ జరుగుతుందో ఇక్కడ ఎవరు తెలియనంత అమాయకులు ఎవరు లేరు, అందరికీ తెలుసు. వాళ్ళకి ఇప్పుడు కొన్ని మంచి వాళ్ళకి, విద్వత్తు ఉన్న వాళ్ళకి ఆ, ఉమ్, అవార్డులు ఇచ్చినట్లుగానే కొంతమందికి లాబీల ద్వారా, పైరవీల ద్వారా పద్మ అవార్డులు ఇస్తారు అనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఈ పద్మశ్రీలు లేదు పద్మ అవార్డులు అనేవి ఆ, చాలా రచ్చ అవుతుందనే చెప్పుకోవచ్చు. వాళ్ళ అవును మేడం. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చేశారు, నేను లెటర్ రాస్తాను మోడీ గారికి, మేము పంపిన రికమెండేషన్స్ ప్రకారం ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు రాసిన ఆ, చాలా ఆవేదనతో మాట్లాడాడు ఆయన. అంటే దీని అర్థం ఏంటి అంటే పద్మ అవార్డులు ఎంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయో, ఎంత అధికార దాహానికి బలవుతున్నాయో మనకి తేట తెల్లమైంది ఈ దెబ్బతోటి. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలంగాణలో, వీళ్ళు నలుగురు గొప్ప వాళ్ళని పంపించారు. లేదు, ఒక డి నాగేశ్వర్ రెడ్డి గారికి అవార్డు దక్కింది. పోతే ఆంధ్రప్రదేశ్ ఒక మాదిరి, తెలంగాణ మీద ఆంధ్రప్రదేశ్ ఒక మాదిరి బెటర్, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి. ఇకపోతే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి వెస్ట్ బెంగాల్ నుంచి ఎక్కువ ఉంది. మామూలుగా నిధులు ఇచ్చే దగ్గర వాళ్ళ పార్టీ అధికారంలో లేనప్పుడు చేసే ఇలాంటి తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో పద్మ అవార్డుల దగ్గర కూడా చూపించడం అనేది చాలా శోచనీయమైన విషయం. అంటే వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు అంటే, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అంటే, మీ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, మీ ప్రాంతం గుర్తింపులోకి రావాలి అన్నా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మీది. అంటే మీ రక్షణ బాధ్యత, మీ సంరక్షణ బాధ్యత మీది అని చెప్పదలుచుకున్నారు. పైగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కాస్త సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులకి మధ్యతరగతిలో కూడా పలుకుబడి బాగుంటది. అంటే ఎగ్జాంపుల్ సింగర్స్, ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు మ్యూజిషియన్ ఇళయరాజాకి పోయినసారి ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ ఎంపీల్ని నామినేట్ చేసే దగ్గర కూడా ఇలాంటి కొంటి పనులే చేస్తోంది. ఏంటంటే వీటిని ఏమంటారంటే కొంటి పనులను కూడా కాదు, ఆమ్, తొండి పనులు అనాలి. ఈ తొండి పనుల్లో ఉద్దేశం ఏంటి అంటే, ఒక రాజ మధ్యతరగతి ఓటింగ్ మీద చాలా ఆశలు పెట్టుకుంది బీజేపీ. ఆ విషయంలో నిజంగా కృతకృత్యురాలు కూడా అయ్యింది. మతం పేరుతోనూ, లేకపోతే మత విశ్వాసాల పేరుతోనూ, మూఢనమ్మకాల పేరుతోనూ, లేదు అంటే ఇలా ఓ మాదిరి పలుకుబడి ఉన్న వాళ్ళని వీళ్ళు పైకెత్తినట్లుగా చూపించి తద్వారా ఒక పాపులారిటీని వీళ్ళ ఖాతాలో వేసుకోవాలి అని చూడటం. స్వచ్ఛ భారత్ తెలుసు కదా మనకి, స్వచ్ఛ భారత్ ఇంతే. బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పి దేశం మొత్తం నుంచి ఒక గొప్ప గొప్ప వాళ్ళందరినీ, పలుకుబడి ఉన్న వాళ్ళందరినీ బ్రాండ్ అంబాసిడర్లు చేశారు. ఏం ఒరిగిందండి? అసలు నిజంగా స్వచ్ఛ భారత్ చేసేది ఎవరు? పారిశుద్ధ కార్మికులు. వాళ్ళు నిజమైన బ్రాండ్ అంబాసిడర్లు ఈ దేశంలో పరిశుభ్రతకి. ఇట్లా వీళ్ళు చాలా తెలివిగా ఈ పనులన్నీ చేస్తూ, ఇప్పుడు ఇళయరాజా గారికి మొన్న అవమానం జరిగింది, గుడిలోకి రానివ్వలేదు. ఇంకా ఆయనకి ఎంపీ ఇచ్చి ఏంటి లాభం చెప్పండి? అలాగే ద్రౌపది ముర్ము గారిని గుడిలోకి రానివ్వలేదు. ఇలా అంటే వాళ్ళు చేసేవన్నీ చేస్తున్నారు. అదేమంటే మేము ఒక ఎస్టీ మహిళని ప్రథమ మహిళని చేశాము అంటారు, రాష్ట్రపతిని చేశాము అంటారు. ఏం చేశారు? ఏంటి ఉపయోగం ఏంటి? ఆవిడకున్న కనీస ప్రాథమిక హక్కుని అంటే మీరు గౌరవించలేకపోయారు కదా.
ఆవిడని ఒక గుళ్ళోకి రానివ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది నేను ఎందుకు ఈ రాజకీయాలు నేను ఈ పద్మ అవార్డుల్ని కొంచెం కలిపి మాట్లాడుతుంది ఎందుకు అంటే, అసలు ప్రతి దాంట్లో రాజకీయం. ఇప్పుడు మనకి గుడి బడి అని ఒకటి ఉంటది. గుడి దగ్గర బడి దగ్గర మద్యం షాపులు వద్దు అంటారు. అవును. అట్లాగే కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్ని రాజకీయాల నుంచి మినహాయిద్దాం. అది ఎందుకు మనం చేయలేకపోతున్నాం? ఇంత కలపాల్సిన అవసరం ఏంటి అసలు రాజకీయాలు నిన్ను ఆమ్, ఈ అవార్డుల్ని లేకపోతే రాజ్యసభ ఎంపీ సీట్లు ఇట్లాంటి వాటన్నిటిని నామినేటెడ్ పోస్టులు మొత్తం ఇదే ఇదే దుర్మార్గం చేస్తుంది. రాష్ట్రాల్లో చూసుకుంటే మహిళా కమిషన్లు ఇలాగే ఏడుస్తున్నాయి, బాలల హక్కుల కమిషన్లు ఇలాగే ఏడుస్తున్నాయి. ఎక్కడో దీనికి బ్రేక్ పడాలి. కొన్ని విషయాలనైనా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండే బాడీలు లేకపోతే గనక మనకి అసలు మనము హక్కులకి చాలా భంగం వాటిల్లుతుంది. మరి ఈ ఈ విషయం పర్టికులర్గా సంజయ్ మాట్లాడడం వెనకమాల వివాదాస్పదం చెయ్యడమే అతని ఉద్దేశం. ఇప్పుడు ఒకప్పుడు గద్దర్ని బ్యాన్ చేసింది గవర్నమెంట్, కానీ ఆ తర్వాత అతని పాటల్ని బ్యాన్ చేసింది. తర్వాత అతను నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ అని ఒక పాట రాశారు. దానికి నంది అవార్డు వచ్చింది. ఈ పాటను ఆపగలిగారా? లేదు ఆ కదా. గొంతుని ఆ గొంతు మూయించగలిగారా? మూయించలేకపోయారు కదా. అవును మేడం. అందుకే అందుకే మీరు ఇప్పుడు పద్మశ్రీ ఇచ్చినా ఇవ్వకపోయినా, కాకపోతే మనకు దక్కాల్సిన వాటా దక్కాలి అని మనం మన హక్కుని మనం చెప్పటమేది. కానీ నా ఉద్దేశంలో మీరు ఇవ్వలేదు అంటే మీ తొండాట ఖచ్చితంగా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోరు ప్రజలు అని అనుకోవడం వద్దు. మీరు రాజకీయాల్ని ఇలాంటి వ్యవస్థల్ని వేరు చేయాలి. మీరు ఇప్పుడు ఇవన్నీ చెయ్యట్లేదు, ఇలా చేస్తున్నారు అనే విషయం అడపాదడపా ఎవరో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు మాట్లాడటమే తప్పితే న్యూస్ ఛానల్స్ వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. అవును మేడం. శాటిలైట్ మీడియా ఛానల్స్ మాట్లాడలేకపోతున్నాయి. అవును. అలాగే ప్రధాన ప్రింట్ మీడియా మాట్లాడలేకపోతుంది. అవును. అసలు రేవంత్ రెడ్డి గారు అనే దానికంటే ముందు పేపర్ వాళ్ళకు కూడా అనిపించాలి, అధిపతులకు కూడా. ఒకవేళ వాళ్ళు రాశారనుకోండి, రేవంత్ రెడ్డి గారు అనకముందే వాళ్ళు రాశారు అనుకుందాం పోని, వెంటనే ఈడీ రైడ్లు, ఐటీ రైడ్లు షురూ అయిపోతాయి. ఇదా ప్రభుత్వాలు చేయాల్సిన పని? ఇప్పుడు అంటే వీళ్ళు చెప్పకుండా మా అధికారంలో లేని రాష్ట్రాలకి మేము నిధులు ఎలా అయితే కోతలు పెడుతున్నామో వాళ్ళకి దక్కాల్సిన వాటాని దక్కనివ్వకపోతున్నాము. ఇలాంటి విషయాల్లో కూడా మేము సహించేది లేదు. అందరూ అందుకే మా గొడుగు కిందకే రావాలి అని వాళ్ళు ఒక హెచ్చరిక చేశారు. దీనిని ప్రజలు ఎలా తీసుకుంటారు, ఈ ప్రతిపక్ష పార్టీలు ఎలా తీసుకుంటాయి, ప్రాంతీయ పార్టీలు ఎలా తీసుకుంటాయి అనేది మనము వేచి చూడాల్సిందే. ఈ ఈ ఈ విషయాల పట్ల అవగాహన లేకపోతే గనక ప్రజలు, పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీలు చాలా నష్టపోతాయి. ఇప్పటికే వాళ్ళు గెలిచినా వాళ్ళు గెలవకపోయినా అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి వాళ్ళు ఏ విధమైన తప్పటడుగులు వేయటానికైనా, చట్టాన్ని తొంగలో తొక్కటానికైనా, రాజ్యాంగంతో పరిహాసం చేయటానికైనా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనం చూసాం కదా మిగతా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు గెలవపోయినా కానీ ప్రభుత్వాలను ఎలా ఏర్పాటు చేశారు. మొత్తం మారిపోతాయి. ఇప్పుడు మహారాష్ట్రలో ఏం చేశారు? అవును మేడం. షిండేని చేతిలో పెట్టుకొని షిండేకి అరచేతిలో వైకుంఠం చూపించారు.
ఇంకేముంది, నేను ముఖ్యమంత్రిని అయిపోయాను అనుకున్నాడు ఆ పిచ్చోడు. తీరా చూస్తే వాళ్ళ బలం పెంచుకున్నారు. ఇవాళ కనీసం అతనికి ఉప ముఖ్యమంత్రి లేదు, అతను హోం అడిగాడు, ఇవ్వలేదు. అవును మరి ఈ పరిస్థితి చేతులారా తెచ్చుకున్నాడు షిండే. అవును మేడం. మరి ఇట్లా ఇవాళ ఆయన అధికారంలో, బీజేపీ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఇలాంటి దుర్నీతితోటి ప్రభుత్వాల్ని కూలగొట్టరు అని అనుకోవటానికి వీల్లేదు. దానికి అవసరమైతే పత్రికలను వాడతారు, అవసరమైతే పార్టీలను చీలుస్తారు, ఏమైనా చేస్తారు. అలాగే ఈ సంజయ్ లాంటి వాళ్ళకి నోటికి తాళం వేయకుండా వాళ్ళని మాట్లాడిస్తారు. పోయినసారి మీకు గుర్తుండి ఉంటుంది, మేడం. తెలంగాణలో కాంగ్రెస్ ని చంపటం కోసం టిఆర్ఎస్ ని ఎంత వాడుకున్నారు. ఆ టైంలో వాళ్ళ కేంద్రంలో వాళ్ళ ఆట తెలియని బండి సంజయ్ ఎలా నోరు పారేసుకున్నాడు. వాళ్ళు మేము బీసీలు 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 అని భజన చేస్తూ బీసీలు ఎంత తొక్కాలో అంత తొక్కుతున్నారు. అంటే ఇంక వాళ్ళు ఏదైనా సరే, అది పద్మా అవార్డులా లేకపోతే ఆమ్, వాళ్ళకి అడ్డొచ్చిన వాళ్ళని అడ్డు తొలగించుకోవటమా, లేకపోతే ఈ నామినేటెడ్ పోస్టులా, వీటన్నిటి దగ్గర కూడా వాళ్ళు చేసే విన్యాసాలు కేవలం వాళ్ళకి అధికారమే పరమావధి. ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది పక్కన పెట్టి వాళ్ళు చేయగలిగేవన్నీ చేస్తున్నారు. ఏది మేడం ఏమైనా ఇప్పుడు ఇప్పుడు ఈ ఇచ్చిన పద్మ అవార్డులు దేశం మొత్తం మీద చూసుకుంటే ఎన్ని నికార్సైనవి, ఎన్ని ఆ, కుట్రబుద్ధితో ఇచ్చినవి చూడాలి అంటే గనక వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఒకటి, రాబోయే ఎలక్షన్స్ రాబోతున్న రాష్ట్రాల్లో తాయిలాలు, అంటే ఇది కూడా ఒక రకంగా ఓట్లు కొనుక్కోవడం లాంటిదే. దానికి వాళ్ళు ఇంత దిగజారారు. ఇంకేం మాట్లాడుకుంటాం వీళ్ళ గురించి. అయితే మేడం ఒక క్వశ్చన్ మేడం. ఇప్పుడు చెప్పండి. గద్దర్ గారు కమ్యూనిస్ట్ భావజాలం గల వ్యక్తి మేడం. ఉమ్. ఆయన కమ్యూనిస్ట్ భావజాలం గల వ్యక్తి కాబట్టి ఆయనకు అవార్డు రాదనుకోవాలా? ఇవ్వలేదు అనుకోవచ్చా మనం? ఇప్పుడు ఫండమెంటల్ గా ఈ దేశంలో బీజేపీకి అంటే ఆర్ఎస్ఎస్ కి అంటే పాత జనసంఘకి కమ్యూనిస్టులకి ఏ రోజు పడదండి. వాళ్ళు బీజేపీ తోటి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న పార్టీలతోటి వాళ్ళు పొత్తు పెట్టుకోరు. ఈ దేశంలో బీజేపీ వాళ్ళకి శత్రువు నిజానికి కాంగ్రెస్ కూడా కాదు, కమ్యూనిస్టులే వాళ్ళకి శత్రువు. అందుకని వాళ్ళు ఆ విషయంలో చాలా జాగ్రత్త పడతారు. ఇప్పుడు ఆ రోజు నంది అవార్డు ఇచ్చారు కదా గద్దర్కి. అదేదో దాని అలా వీళ్ళ అధికారంలో ఉంటే ఆ పని చేసి ఉండేవాళ్ళు కాదు. ఆ పాట గొప్పతనంతో ఇచ్చారు ఆ రోజు అవార్డు. వీళ్ళైతే అలా చేసేవాళ్ళు కాదు. వీళ్ళకి ఇప్పుడు గోరెటి వెంకన్న కూడా ఎంతో కొంత కమ్యూనిస్ట్ భావజాలమే ఉంది. అది వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు జయతిరి తిరుమలరావు గారండి, ఎంత గొప్ప ఆయన అనుకుంటున్నారు. ఆయన పెద్ద చరిత్రకారుడు. ఆయనే గనక లేకపోతే, ఆయన కృషే లేకపోతే గనక తెలంగాణలో కొన్ని విషయాలు అసలు పూర్తిగా మరుగున పడిపోయాయి. ఆయన సేకరించే వా పనిముట్లు, పరికరాలు, వాయిద్యాలకి సంబంధించినవి, పురాతత్వ శాస్త్రం దానికి సంబంధించిన చరిత్రకు సంబంధించిన విషయాల్ని ఆయన అహోరాత్రాలు కష్టపడి చేస్తారు. అలాంటి వ్యక్తికి ఇవ్వకపోవటం చాలా దారుణం. అసలు నిజంగా తెలంగాణకి చాలా అన్యాయం చేసినట్టు. ఇది 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 గద్దరికి ఎందుకు ఇవ్వలేదు అంటే ఇది ఫండమెంటల్ అండి, గుర్తుపెట్టుకోవడం. మనం బీజేపీ వాళ్ళు కమ్యూనిస్టు వ్యతిరేకులు. కమ్యూనిస్టులకి
జనసంఘ్, ఆర్ఎస్ఎస్, బీజేపీ పడదు, అంతే. ఓకే మేడం, ఇప్పుడు అవార్డు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు మేడం. బండి సంజయ్ లాంటి వాళ్ళు కేంద్ర కేంద్రంలో పదవులు అనుభవిస్తా అలాంటి మాటలు మాట్లాడటం అది ఇ- ఇక్కడ భూమి మీద లేని మనిషి. నేను నాకు గద్దర్ అంటే కమ్యూనిస్ట్ భావజాలం లేకపోయినా గద్దర్ గారి పాటలు వింటే ఒక టైప్ ఆఫ్ రోమాలు నెక్కిపోర్చుకుంటే అంటారు కదా, అలాగ అనిపిస్తుంది నాకు కూడా. అది అవును. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇప్పుడు జనరేషన్ లో కూడా గద్దర్ పాటలని ఆ టైంలో డాన్స్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ లేని ఆయన గురించి మనం అంత అవమానకరంగా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని కోరుకుందాం మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు ఉచితానుచితాలు సంజయ్కి తెలియదు, సంజయ్ని సరిచేసే వాళ్ళు లేరు, సంజయ్ ఇలాగే మాట్లాడతాడు. అందుకని వాళ్ళకి కావాల్సింది కూడా బండి సంజయ్ లాంటి వాళ్ళే. ఆయన కార్యకర్త స్థాయిలో మాట్లాడితే మనం ఎవరు పట్టించుకోరు మేడం అట్లాంటి విషయాలు. ఇప్పుడు ఆయన కేంద్రంలో ఒక మంత్రి. మంచి హోదాలో ఉన్నారు, ఆయనకు మంచి పదవి వచ్చింది. బట్ అలాంటి వాళ్ళు గద్దర్ లాంటి వాళ్ళని అలా మాట్లాడకూడదు కదా. ఒకటి చెప్పమంటారా? అవి తూతు మంత్రం మంత్రి పదవులు. ఆయనకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. ఆయన కేంద్ర మంత్రి ఏంటండి? కేంద్ర మంత్రి అంటే ఎక్కడ రాజకీయాలు చేయాలి? బురదగుంటలో చేపలు పట్టాలా కూర్చొని? సముద్రం అంత భారతదేశంలో నువ్వు పనిచేయాలి, దేశం అంతా పనిచేయాలి. ఇందాక నేను అందుకే ఫస్ట్ లోనే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది. వీళ్ళు తెలంగాణకి మంత్రి పదవులు ఇవ్వటం వెనకమాల వీళ్ళకున్న దుర్బుద్ధి ఏంటి అంటే, ఇక్కడ బీజేపీ పార్టీని బలపరుస్తుంది, వీళ్ళు ఏదో నిర్మించేస్తారు అనే ఒక ఉద్దేశంతో తెలంగాణ వాళ్ళకి పదవులు ఇవ్వటమే కానీ దేశమంతా, దేశం మొత్తానికి వాళ్ళు కేంద్ర మంత్రులు కాదండి, తెలంగాణకే కేంద్ర తెలంగాణ మంత్రులు వాళ్ళు. తెలంగాణకే కేంద్ర మంత్రులు. వాళ్ళ స్థాయి, ఆ వాళ్ళ పరిధి, వాళ్ళ పరిమితి కేవలం తెలంగాణనే. ఓకే మేడం. ఏదేమైనా గద్దర్ లాంటి వాళ్ళని అవమానించుకుంటుంటే చాలు. సరే, అవార్డులు రివార్డులు అనేది పక్కన పెడితే గద్దర్ ఏంటనేది అందరికీ కాదండి, తెలుసు. నేను ఒకటే చెప్తున్నానండి, అసలు ఇలాంటి వాళ్ళు మాట్లాడారు అంటేనే వాళ్ళకి భయపడే మాట్లాడతారు వీళ్ళు. ఓకే. వాళ్ళకి భయం, భయం చేత మాట్లాడతారు. ఇప్పుడు భయం చేత కొంతమంది, భక్తి తోటి కొంతమంది, చట్టంతో కొంతమంది, తెలివితోటి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఈ మీరు ఈ బండి సంజయ్ని ఏ కేటగిరీలో వేస్తారో వేయండి. నేను అవి వెర్రివాడి వ్యాఖ్యలుగా చూస్తున్నాను తప్పితే ఒక కేంద్ర మంత్రి చేయవలసిన వ్యాఖ్యలు అయితే అవి కానే కావు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, మీ అభిప్రాయం థ్యాంక్ తెలియజేయడానికి ధన్యవాదాలు.